బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచం మొత్తం ఇంకా 31st ఈవినింగ్ మార్నింగ్నే ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ప్రస్తుతానికి ఇటు న్యూజిలాండ్లో కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పారు. ఆక్లాండ్లోని ఎత్తైన స్కై టవర్ నుంచి వేడుకలని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో. ఇటు స్కై టవర్ నుంచి ఒక్కసారిగా ఫైర్ వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే ఇటు న్యూజిలాండ్లోని ఎత్తైన నిర్మాణం స్కై టవర్, అక్కడ నుంచి ఫైర్ వర్క్స్. దాంతోపాటు ఇటు ఆస్ట్రేలియాలోనూ న్యూ ఇయర్ సంబరాలు మొదలయ్యాయి. ఇటు ప్రఖ్యాత సిడ్నీ హార్బర్లో బ్రిడ్జ్ పైన బాణసంచతో ఇట్లా వెలుగులతో నిండిపోతుంది. వరుసగా ఇటు జపాన్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, దాని తర్వాత తైవాన్, అలాగే చైనా, మంగోలియా, ఈ దేశాలన్నింటిలో కూడా సంబరాలు మొదలు కానున్నాయి. ఒకసారి సిరీస్ ఆఫ్ ప్లేసెస్ ఎక్కడైతే న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకుంటారో మొదటగా అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు మొదటగా మనం చూస్తే కిరిబాటి ఐలాండ్స్, క్రిస్మస్ ఐలాండ్ అని కూడా అంటారు. సో కిరిబాటి ఐలాండ్స్ వరల్డ్ మొత్తంలో ఫస్ట్ న్యూ ఇయర్ చేసుకుంటుంది. దాని తర్వాత నెక్స్ట్ న్యూజిలాండ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ప్రస్తుతానికి స్కై టవర్కి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్ ఆక్లాండ్లో ఆ స్కై టవర్, టాలెస్ట్ టవర్ అనొచ్చు న్యూజిలాండ్. టాలెస్ట్ టవర్ నుంచి ఫైర్ వర్క్స్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆ స్కై టవర్ పక్కనే మీకు సీషోర్ ఉంటుంది. సో అక్కడ ఆనవాయితీ ఏంటంటే బోట్స్లో చాలామంది ఆ హార్బర్, అక్కడ సీషోర్, ఆ హార్బర్ దగ్గరికి వచ్చి వాళ్ళు ఆ ఫైర్ వర్క్స్ని ఎంజాయ్ చేస్తారు. దాని తర్వాత కొంతమంది అక్కడ న్యూజిలాండ్ ట్రెడిషనల్ హకా డ్యాన్స్ని పర్ఫామ్ చేస్తూ ఆ ఫెస్టివల్స్ని కూడా హానర్ చేస్తారు. సో ఒక హెరిటేజ్ అని చెప్పుకోవచ్చు న్యూజిలాండ్లో. దాని తర్వాత నెక్స్ట్ మనం ఇటు ఆస్ట్రేలియా, ఇటు న్యూజిలాండ్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఆస్ట్రేలియాలో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇటు సిడ్నీ, వరల్డ్ ఫేమస్, సిడ్నీకి సంబంధించిన ఫైర్ వర్క్స్ వరల్డ్ ఫేమస్ అని చెప్పొచ్చు. సిడ్నీ హార్బర్ దగ్గర ఈ ఫైర్ వర్క్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతానికి 9 o'clock ఫ్యామిలీ ఫైర్ వర్క్స్ అంటూ ఒక షో ఉంటుంది. ఆ 9 o'clock షోకి చాలామంది పిల్లలు, దాంతోపాటు మిడ్ నైట్ కూడా ఇంకొక సెకండ్ షో ఉంటుంది. దాని తర్వాత ఈ బీచ్, సిడ్నీకి సంబంధించిన ఈ బీచ్ పరిసర ప్రాంతాల్లో బార్బీస్ అంటే బార్బిక్యూ చేసుకుంటూ న్యూ ఇయర్ని ఎంజాయ్ చేయడం అక్కడ ఆనవాయితీ. సో ఆస్ట్రేలియా, దాని తర్వాత మనం నెక్స్ట్ కంట్రీస్ సెలబ్రేట్ చేసుకునే కంట్రీస్ ఒక్కసారి మనం చూస్తే కనుక లిస్ట్లో ఇటు జపాన్ ఓషోగాట్సు, జపాన్లో ఓషోగాట్సు అంటారు. సో జపనీస్ న్యూ ఇయర్ అంటారు. సో జపనీస్ న్యూ ఇయర్ని అక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారంటే జపాన్లో ఎక్కువ శాతం మిడ్ నైట్ అక్కడున్న బుద్ధిస్ట్ టెంపుల్స్ అక్కడికి వెళ్ళి జపాన్లో ప్రజలు 108 టైమ్స్ అక్కడ బెల్స్ని రింగ్ చేస్తారు. సో 108 టైమ్స్ రింగ్ చేసి 108 కోరికల్ని కోరుకుంటారంట. అలాగే అక్కడ ఇయర్ క్రాసింగ్ నూడిల్స్ అంటూ ఒక స్పెషల్ నూడిల్స్ కూడా ఉంటాయి జపాన్లో. టోషికోషి సోబా ఇయర్ క్రాసింగ్ నూడిల్స్ అంట. సో ఈ నూడిల్స్ని ఈ న్యూ ఇయర్ రోజు తింటారంట ప్రత్యేకంగా. అది హెల్దీ లైఫ్, అలాగే ఒక లాంగ్ లైఫ్ ఉండడానికి ఈ సెలబ్రేషన్లో ఈ నూడిల్స్ని వాళ్ళు తినడం జరుగుతుంది. సో మొదటగా ఇటు కరేబియన్ ఐలాండ్స్కి సంబంధించి కిరిబాటి ఐలాండ్స్, దాని తర్వాత న్యూజిలాండ్లో సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి. దాని తర్వాత నెక్స్ట్ ఆస్ట్రేలియా, సిడ్నీలో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. నెక్స్ట్ జపాన్ తర్వాత నెక్స్ట్ వచ్చే దేశం ఫిలిపైన్స్ అక్కడ ఎక్కువ శాతం కాయిన్స్ని సింబలైజ్ చేస్తూ రౌండ్ షేప్స్లో ఉండే వాటిని అట్రాక్ట్ చేస్తుంది వెల్త్ అంటూ దాన్ని బిలీవ్ చేస్తుంటారు. సో 12 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రౌండ్గా ఉండే ఫ్రూట్స్ని ఒక డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని పోల్కా డాట్ క్లాతింగ్. ఇటు ఫిలిపైన్స్ ఒకప్పుడు ఫ్రెంచ్ వాళ్ళని రూల్ చేశారు కాబట్టి ఆ ఫ్రెంచ్కి సంబంధించిన కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో ఈ పోల్కా డాట్ అంటే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో వైట్ షర్ట్ అనుకుంటే దాని మీద బ్లాక్ కలర్ డాట్స్ ఉంటాయి, అదే పోల్కా డాట్ క్లాతింగ్. అలాగే ఒక 12 రకాల రౌండ్ ఫ్రూట్స్ని కూడా వాళ్ళ డైనింగ్ టేబుల్లో పెట్టుకుంటారంట. ఫిలిపైన్స్ ఇలా న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకుంటారంట. కొంత ఫైర్ క్రాకర్స్, అలాగే కొంత హార్న్స్, కొంత సౌండ్స్తో పాటు ఫైర్ క్రాకర్స్తో పాటు ఈవిల్ స్పిరిట్స్ని వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తారంట. సో మొత్తానికైతే న్యూ ఇయర్ని ఫిలిపైన్స్లో నెక్స్ట్ సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. ఫిలిపైన్స్ తర్వాత నెక్స్ట్ వచ్చే కంట్రీ వచ్చేసి దుబాయ్.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. దుబాయ్ క్యాపిటల్ ఆఫ్ లగ్జరీ అనొచ్చు, అలాగే రికార్డ్ బ్రేకింగ్ డిస్ప్లేస్ కూడా ఉంటాయని చెప్పొచ్చు. సో అలాంటి దుబాయ్లో బుర్జ్ ఖలీఫా మనందరికీ తెలుసు. ఆ బుర్జ్ ఖలీఫా పిల్లర్ మీద నుంచి ఫైర్ అండ్ లైట్ షో ఉండబోతుంది. సో ఈ ఫైర్ అండ్ లైట్ షోతో పాటు సింక్రొనైజ్డ్ డ్రోన్స్ అలాగే లేజర్స్తోని కొన్ని మైళ్ళ దాకా వెలుగులు జమ్ముతున్నారు. సో సింక్రనైజ్డ్ డ్రోన్స్ లేజర్స్తోని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అలాగే దుబాయ్ వరల్డ్ రికార్డ్ని ప్రతి సంవత్సరం క్రియేట్ చేయాలని ప్లాన్ చేస్తుంటుంది. సో ఈసారి కూడా ఈ ఫైర్ వర్క్, ఈ డ్రోన్ షోతోని మరొక వరల్డ్ రికార్డ్ని ఏమైనా క్రియేట్ చేయబోతున్నారా? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.